హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో చాలామంది అభ్యర్థులు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మూడవ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీకైతే అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో ముఖ్యమైనటువంటి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు. మరి గ్రామ వార్డు సచివాలయాలలో బదిలీ ప్రక్రియ తర్వాతే నియామక ప్రక్రియ అంటూ మనకైతే తెలుస్తుంది. ఖాళీలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందండి ఈ యొక్క బదిలీ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత. సో దీని గురించిన మనము కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఎవరికైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రీవియస్ జరిగినటువంటి నోటిఫికేషన్ 1, నోటిఫికేషన్ 2కు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కావాలనుకుంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అంతేకాకుండా సో మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అతి త్వరలోనే మంచి కోర్స్ కూడా స్టార్ట్ చేద్దాము. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధము. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధమవుతుంది. సిబ్బంది ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా బదిలీలకు అవకాశం కల్పించాలని సీఎం జగన్ను కోరగా బదిలీలకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లుగా తెలపడం అయితే ఇక్కడ చూడవచ్చు. చాలామంది అభ్యర్థులు చాలా దూరంన వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. కొంతమంది సో వారు ఉన్నటువంటి నేటివ్ ప్లేస్ నుంచి సో కొంతమంది అయితే 50 కిలోమీటర్స్ కూడా వెళ్ళి వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి దీనివల్ల ఈ బదిలీలు చేసి అంటే ఎక్కడ నేటివ్ ఉంటే అక్కడనే వారికి జాబ్ ఇచ్చే విధంగా అయితే చేసే విధంగా ఈ బదిలీల ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా మరి సూత్రప్రాయంగా వీటికి అంగీకరించినట్లుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సాధారణ ఉద్యోగుల బదిలీల మాదిరే ఇప్పుడే చేయడమా లేక గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తయిన తర్వాత డిసెంబర్లో చేయడమా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా ఇప్పటికే దీనిపై ఒక దస్త్రం తయారైనట్లుగా అంటే జీవో కూడా తయారైనట్లుగా తెలుస్తుంది. మరి నిర్ణయం సీఎం మీద ఆధారపడినట్లుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండగా బదిలీలపై త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం చెప్పినట్లుగా ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. దాదాపు 25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 237 మంది ఎంపీడీఓలకు డిప్యూటీ సీఈఓలుగా, డీడీఓలుగా మరోసారి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల బదిలీపై కూడా సీఎం త్వరలో మరి నిర్ణయం ప్రకటిస్తారని కూడా ఇక్కడైతే మనకు తెలపడం అయితే జరిగింది. కాగా గత నెల 19న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలతో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ బదిలీలకు సంబంధించిన ఒక సమావేశాన్ని నిర్వహించారు. బదిలీల సందర్భంగా ఇవ్వాల్సిన ప్రాధాన్యతలపై వినతి పత్రాలు అందజేయాలని కోరారు. దీనిపై స్పందించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలు దాదాపు 6 అంశాలను ప్రాధాన్యతలోనికి తీసుకుని వారి బదిలీలను నిర్వహించాలని కోరినట్లుగా తెలిపింది. సో వాటిలో మెడికల్ గ్రౌండ్స్, నెక్స్ట్ స్పౌజ్ కేసులు, ఒకే కుమారుడు వంటి వృద్ధ తల్లిదండ్రులు సహాయార్థం వంటి 3 అంశాలు ముఖ్యమైనవిగా చెబుతున్నారు. అంటే మ్యారేజ్ అయినటువంటి 2 ఉద్యోగులు ఉంటే ఒకే దగ్గర ఇవ్వనున్నట్లుగా, నెక్స్ట్ ఒకే కుమారుడు ఉంటే తల్లిదండ్రులు వేరే కాడ ఉండడం లాంటివి కావచ్చు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండాలి కాబట్టి వేరే దగ్గర వెళ్ళి పనిచేయడం కష్టం కాబట్టి వాళ్ళకి కూడా సో ఇలాంటి కేసెస్ అయితే ఇక్కడ పరిగణలోకి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే సో వన్స్ మనకు ఈ బదిలీల ప్రక్రియ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ తర్వాతే మనకు కంప్లీట్గా దీనిపైన ఒక స్పష్టత అనేది వచ్చే అవకాశం అయితే ఉందండి. నోటిఫికేషన్ కోసమైనా అట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఖాళీలాంటి మనకు ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. మరి కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి సో కొత్త సచివాలయాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా, నెక్స్ట్ కొత్త సిబ్బందిని ఇంకా ఏమైనా రిక్రూట్మెంట్ అనేది పెంచుతారా అనేది అయితే మనం ఇక్కడ చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 17 నుంచి 18 వేల ఖాళీలు అయితే గ్రామ వార్డు సచివాలయాలలో ప్రజెంట్ ఉన్నాయి. ఓకేనా, ప్రజెంట్ అయితే ఉన్నాయి. మరి బదిలీ ప్రక్రియ తర్వాతనే తీసుకుంటారా లేదా అంతకంటే ముందుగానే తీసుకుంటారా అనేది మాత్రము ఇక్కడ మనము ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కూడా బదిలీలు కంప్లీట్ అయితేనే మేము రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నట్లుగా చాలాసార్లు చూడడం జరిగింది. ఎందుకంటే బదిలీ ప్రక్రియ ప్రారంభమైతేనే ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం
చాలా ఈజీగా గుర్తించగలుగుతుంది. ఓకే, సో అదైతే గుర్తుంచుకోవాలి మరి అందరూ కూడా. అంటే దీన్ని బట్టి చూస్తే కొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందండి. సో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన నోటిఫికేషన్. సో ఎవరు కూడా అన్ని రాసి చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రిపరేషన్కి టైం ఉందనుకొని మనమైతే ముందుకు సాగాలి. ఓకేనా? సో దేనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్టులు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే పర్చేజ్ చేయండి.